తీసుకోవాలి. ప్రధానంగా ఈ ఈ యొక్క సంబంధించిన ఘటనకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా ఎక్స్క్యూరేషియా అందే అవకాశం ఉందంటారా? అసలు సంబంధిత యాజమాన్యం ఏమన్నా దీని మీద కొంత వాళ్ళకి కొంత అమౌంట్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళ యొక్క కుటుంబాలు నిలబడాలంటే ఏం జరిగే అవకాశం ఉందంటారు? లాలో ఉన్న ఈ మీరు చెప్పగలరా ఏమన్నా? లాలో దీనికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ఈ ఎక్స్గ్రేషియా పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా వీళ్ళకి లా సపోర్ట్ చేయదండి. వీళ్ళకి కూడా ఇన్సూరెన్స్లు ఉంటాయి. ప్రతి సీట్లో ఉన్న ప్రయాణికుడికి కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ మ్యాండేటరీ ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో. దాని ప్రకారం వాళ్ళు సర్టెన్ ట్రిబ్యునల్స్ని ఆశ్రయిస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వాళ్ళకి అందాల్సినటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అదైతే ఇస్తారు. కానీ ఇక్కడ మేజర్ ఈ నిర్లక్ష్యం ఎవరి దగ్గర నుంచి ఉంది అని అంటే ఈ ప్రైవేటు ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫైనాన్షియల్గా అంత సౌండ్ పొజిషన్లో కూడా ఉండరండి. అంటే ఒక 20 మందికి వాళ్ళు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చే పరిస్థితిలో, లేకపోతే ఇంకో 20 మంది క్షతగాత్రులు అయ్యారంటున్నారు, వాళ్ళందరికీ కూడా మెడికల్ ఎక్స్పెండిచర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో కూడా ఉండేటువంటి పరిస్థితి కాదు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి దుర్ఘటన ఒకటి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ చర్యలు తీసుకోవడం వల్ల ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రిని బూతులు తిట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతకి సంబంధించిన బస్సు అది కల్వర్టర్లో పడిపోయినటువంటి సందర్భం మితిమీరిన వేగంతో. దాని మీద చర్యలు తీసుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జేసీ దివాకర్ రెడ్డి గారు అమ్మనా బూతులు తిట్టాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఎంత ఇస్తున్నారు అనేది తక్షణం ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది ఇందులో. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏంటి అని అంటే ఏవైతే ప్రజా రవాణా మీద వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిఘా నేత్రం ఏదైతే ఉందో ఈ నిఘా నేత్రం విఫలమైందని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు చూస్తుంటే కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్టేషన్కి ఫీ చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్కి సంబంధించినటువంటి పర్మిట్లన్నీ కూడా అక్కడ పర్మిట్లు తీసుకొని ఇక్కడ తిప్పటం. ఇప్పుడు ఈ పర్టికులర్ బస్ కూడా తెలంగాణ రిజిస్ట్రేషను, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది పర్మిట్, బయట రాష్ట్రాల్లో తీసుకుని ఇక్కడ తిప్పేటువంటి పరిస్థితి ఉంది. సో వీటి మీద ఉన్నటువంటి నిఘా ఎంతవరకు ఉంది, అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది, ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా, డబుల్ డ్రైవర్ సిస్టమ్ ఉంది కాబట్టి డబుల్ డ్రైవర్స్ ఉన్నారా, ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నారా లేకపోతే నార్మల్ పొజిషన్లో ఉన్నారా, మితిమీరిన వేగం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టార్ లైనర్ బస్సులు కూడా చాలా చక్కటి వేగంతోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ప్రైవేటు వాహనాలకు దీటుగా ప్రభుత్వ వాహనాలు ఉండటం లేదు అనేది మాట మాత్రం వాస్తవం. దీనికి సంబంధించి ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా ప్రైవేటు వాహనాలని ఎంకరేజ్ చేసినటువంటి సందర్భం మనందరం చూస్తున్నాం. చాలా వరకు మీరు చూసుకుంటే 70% బస్సెస్ ఏవైతే ఈ లాంగ్ రన్ బస్సెస్లు ఉంటాయో హైదరాబాద్ విజయవాడ కానివ్వండి, విజయవాడ టు బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ టు బెంగళూరు బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా హైర్ బస్సులు ఉంటాయి. ఈ హైర్ బస్సుల మీద నామినల్గా వీళ్ళ యొక్క అధికారాన్ని చెలాయించే అవకాశం ఉంది. కానీ ఆర్టీసీ అధికారులు పూర్తిగా దీని మీద నిఘా పెట్టి అక్కడ డ్రైవర్ ఎవరున్నారు, అతని యొక్క నైపుణ్యం పరిస్థితి ఏంటి అనేది ఆర్టీసీ చేతిలో కూడా ఉండదు. అలాగే ఆర్టీఓ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆర్టీఓ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఒక్క ప్రైవేట్ బస్సు కూడా రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రతి జిల్లాకి కూడా ఆర్టీఓ అధికారులు ఉంటారు. వాళ్ళు రోడ్డు పక్కన ఖచ్చితంగా ప్రతి ఆర్టీసీ బస్సును కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఈ బస్సు ఎన్ని జిల్లాలు దాటి వస్తుంది, ఇవన్నీ కూడా ఈ నిఘా నేత్రం ఎంతమంది దగ్గర చెక్ చేయబడింది అనేది మీరు తీసుకుంటే బస్సు దగ్గర నుంచి ప్రమాదం జరిగే వరకు ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టీఓ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టీఓలు ఎవరెవరైతే ఈ బస్సును చెక్ చేశారో అసలు చెక్ చేయలేదు అనేటువంటి ఒక నివేదిక వస్తే ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం తేటతెల్లం అయిపోతుంది. కాబట్టి పలు రకాల ప్రమాదాలలాగానే ఈ ప్రమాదాన్ని కూడా ఒక వారం రోజుల్లో మర్చిపోయేలాగా ఇంకొక న్యూస్ లేదో ప్రొజెక్ట్ చేస్తానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేగాని శాశ్వతమైన పరిష్కారం అనేది దీని మీద తీసుకునేటువంటి అవకాశం లేదు.
ప్రభుత్వాలు ఆ రకంగా కూడా నడిచేటువంటి దృక్పథం మనకు కనిపించడం లేదు. ఎస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒకటి వెంకటేష్ గారు, ఇప్పుడు అధికారులు ప్రభుత్వం ఇవి పక్కన పెడితే ఇవి జరుగుతున్నాయి. మీరు అన్నట్టు లోకంలో కంటిన్యూ అవుతున్న ఎవరి కాళ్ళు వ్యక్తిగత భద్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనుషుల్లో ప్యాసింజర్స్లో మార్పు ఎంతవరకు ఈ ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉందంటారు? ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుతాయి, ఆర్టీసీ కూడా జరుగుతూ ఉంటాయి, కానీ రిస్క్ పర్సంటేజ్ చూస్తే ఆ షేర్ చూస్తే గతంలో జబ్బర్ ట్రావెల్స్ కావచ్చు, ఇప్పుడు ఈ కావేరీ ట్రావెల్స్ కావచ్చు, మరొక ట్రావెల్స్ కావచ్చు, ఈ ప్రైవేట్ బస్సులకే జరగడం వలన ప్రైవేట్ బస్సుల్ని కొంతవరకు వీళ్ళు తక్కువగా ప్యాసింజర్స్ యూజ్ చేయగలిగితే ఎందుకు మనకి ప్యాసింజర్స్ రావట్లేదు అనే కోణంలో ఆలోచించి కొంత భద్రతా ప్రమాణాలు మెరుగుపరుచుకునే అవకాశం ఉందంటారా? ప్రజల్లో మార్పు రావాలంటారా? సార్, ప్రజలు ఎప్పుడూ కూడా షార్ట్ టర్మ్ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి ఒక పరిస్థితి. ఒక గంట సేపు ముందు తీసుకెళ్తాడు అని అంటే పాకిస్తాన్ ట్రావెల్స్ లో కూడా ప్రయాణం చేయడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటం కానివ్వండి, వ్యవస్థని సక్రమంగా నడిపించుకోవటం కానీ, ప్రభుత్వాల యొక్క పనితీరు కరెక్ట్గా ఉంటే ప్రైవేట్ బస్సుని కాంపిటీట్ చేసే ఒక వ్యవస్థ ఆర్టీసీలో ఉంటే ప్రైవేట్ బస్సులు ఎక్కడానికి ప్రయాణికులుగా మాకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుందండి? ప్రైవేట్ బస్సులో మాకేమన్నా అడిషనల్ ఫీచర్స్ ఏమన్నా ఇస్తాడా? ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసా ఏదైతే ఉందో ప్రైవేట్ వాడు ఎందుకు ఇస్తాడు సార్? కానీ ప్రైవేట్ బస్సులో ఎందుకు ఎక్కాలని మేము అనుకుంటున్నాం. ప్రైవేట్ బస్సులో ఉండేటువంటి కంఫర్ట్స్ వేరుగా ఉంటాయి, శానిటైజేషన్ వేరుగా ఉంటుంది, ఇన్ టైంలో తీసుకెళ్తాడు. ఇలాంటి రకరకాల ఇక్కడ ఇంకొకటి మీరు యాజ్ ఏ సీనియర్గా చెప్పండి, ఎందుకంటే మీరు ఇన్ టైంలో తీసుకెళ్తాడు అన్నారు, యాక్సెప్టెడ్. కానీ ఇన్ టైంలో స్టార్ట్ కాదు ఏ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఎందుకంటే అతను స్టార్ట్ అవటం కరెక్ట్గా స్టార్ట్ అయినా అతను పైన లగేజీ, కింద లోడు, ఆ బస్సు టైర్లో మీరు గాలి కూడా చూడొచ్చు. కంప్లీట్గా దిగిపోయే వరకు గమ్యస్థానంలో స్టార్ట్ అవ్వాల్సింది 9:30 PM అయితే ఫర్ ఎగ్జాంపుల్ అతను 10:30, 11 వరకు కూడా ఆ ఏరియాని కంప్లీట్గా దాటాడు, సిటీని దాటాడు. ఆ తర్వాత షురూ చేస్తాడు ఎక్సలేటర్ను తొక్కడం. దీనివల్ల కదా యాక్సిడెంట్లు జరిగేది. సార్, దీనికోసమే కదా మనం మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది ఒకటి పెట్టుకున్నాం. దాని ప్రకారం ఆర్టీసీ బస్సులకు ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రైవేట్ బస్సులకు ఎందుకు ఉండటం లేదు అనేది ప్రశ్నించాల్సింది మీడియాలో ఉన్న మీరో, ప్రయాణికులుగా మేమో కాదు. ఆర్టీఓ అధికారులు ఉంటారు. మీరు అంటున్నట్టు టైర్లో గాలి తగ్గిపోయే వరకు లోడ్లు వేసుకున్నా, లేకపోతే 10:30 నుంచి బయలుదేరాల్సిన బస్సు 11:30కు బయలుదేరినా, ఈ ఏదైతే గమ్యస్థానానికి చేరేటువంటి ఒక ఆర్టీఓ అధికారి నుంచి మరొక ఆర్టీఓ అధికారి వరకు చేరేట వరకు టైం నోట్ చే ఈ టైంలో ఇంత స్పీడ్లో బయలుదేరాల్సినటువంటి బస్సు ముందుగా ఆర్టీసీలో ఫైన్లు వేస్తారండి. అదే వ్యవస్థ ముందుగా వస్తే ప్రైవేట్ ట్రావెల్స్లలో వీళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తారు. మోరోవర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సార్, ఈరోజు ప్రైవేట్ బస్సు యాజమాన్యం కూడా చాలా వరకు కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. వాళ్ళు కూడా మైలేజ్ని లెక్కేసుకుంటున్నారు. మైలేజ్ ప్రకారం బస్ డ్రైవర్లు తీసుకొస్తే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఇక్కడ ఎవరూ కూడా జనాలను చంపేయాలనేటువంటి ఉద్దేశంతో ఎలా పోయినా మాకు పని లేదు, మేము ఎలా అయినా సరే మేము బస్సులు నడుపుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటి ఏ ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్ కూడా అనుకోడు. ఎందుకంటే ఒక్కొక్క బస్సు ₹1,00,00,000 వెచ్చించి చేసుకోవాల్సినటువంటి బస్సు అది. అదేమో 5 లక్షలు 10 లక్షలతో అడ్డగోలుగా సంపాదించేటువంటి బస్సులు కాదు. ₹1,00,00,000 లేనిదే ఆ బస్సు రాదు. అలాంటి బస్సును కొనుక్కుని ఇలాంటి ప్రమాదానికి గురి చేసే విధంగా ఎందుకు ఉంటారు ప్రైవేట్ వాళ్ళు మాత్రం? కాకపోతే ఏంటంటే ఇక్కడ నిర్లక్ష్యం, కేవలం మానవుల యొక్క నిర్లక్ష్యం, అది అధికారుల వైపు నుంచి కానివ్వండి, ఇటు డ్రైవర్ల వైపు నుంచి కానివ్వండి, ఓనర్ల వైపు నుంచి కానివ్వండి, ఏదైతే చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల పెద్ద పెద్ద మూల్యాలు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా అలాంటి దోపిడీయే జరిగితే రోజుకో ప్రమాదం జరుగుతుంది. అలాంటి పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ నెల రోజుల పాటు, ఆ వారం రోజుల పాటు ఆ ఉండాల్సినటువంటి స్టాండర్డ్స్ని చెక్ చేయడం కాకుండా దీనికి ఒక నిరంతరమైనటువంటి వ్యవస్థను పెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళదా? ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాల్లో ఈరోజు ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించి ఉండాల్సినంత పరిధిలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ కానివ్వండి, సంబంధించిన అథారిటీలు కానివ్వండి, ఆర్టీసీకి సంబంధించి, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఆర్టీఓలు కానివ్వండి, ఈ రోజు ఉండాల్సినటువంటి మంది ఎంప్లాయీస్ అయితే లేరండి. ఖచ్చితంగా ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రభుత్వం వైపు నుంచి ఉంది. ఈ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని భర్తీ చేసినట్లయితే వాడు వచ్చి రోడ్డు మీద డ్యూటీ చేస్తాడు. వాడు డ్యూటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు కానివ్వండి, ఇలాంటి వేగంగా వెళ్లే వాళ్ళ మీద కానివ్వండి ఫైన్స్